నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. తమిళనాడులో అన్నమలై పార్టీ అనౌన్స్ చేయబోతున్నారు. మరి దాని వెనుక ఎవరున్నారా, కారణాలు ఏంటి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, తమిళనాడులో రాజకీయాల్లో చూసుకుంటే ఇప్పుడు అన్నమలై పార్టీ అనౌన్స్ చేయబోతున్నారని ఒక వార్త అయితే వినిపిస్తుంది. దాని వెనుక కారణాలు ఏంటి సార్? ఇప్పుడు దీని వెనక ఎవరున్నారు అనేది పెద్ద చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు అన్నామలై బీజేపీ లీడరు, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన 5 పేజీల లెటర్ రాసుకెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారిని కలిశారు. కలిసి 5 పేజీల లెటరు వాళ్ళకి సమర్పించి నేను రాజీనామా చేస్తాను బీజేపీ పార్టీకి అని, కొత్త పార్టీ పెడుతున్నానని కూడా చెప్పారు. అయితే ఎప్పుడు కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారు అని అంటే ఒక 3 నెలల తర్వాత కొత్త పార్టీ అనౌన్స్ చేస్తాను, ఈ లోపుగా ఒక స్వచ్ఛంద సంస్థని ఫ్లోట్ చేసి ఆ తర్వాత పార్టీని అనౌన్స్ చేస్తానని చెప్పి ఆయన సూచాయిగా చెప్పారు. సరే, బీజేపీతో పడలేదు. బీజేపీతో పడినప్పుడు రాజీనామా అని జనరల్గా ఏం చేస్తారు, లెటర్ రాసి పంపించేస్తారు, వ్యక్తిగతంగా కలవరు. కానీ ఇక్కడ ఏం చేశారు, అన్నామలై వ్యక్తిగతంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు, నితిన్ నబీన్ గారిని కూడా కలిశారు. ఇద్దరిని కలిసి పరిస్థితులన్నీ విడమర్చి చెప్పి ఆయన తిరిగి తమిళనాడుకు వచ్చారు. ఆయన బేసికల్గా ఐఏఎస్, బేసిక్గా కన్నడ బేస్డ్ ఐఏఎస్. ఆయన తమిళనాడులో ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, అసలు బీజేపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు అనేది పెద్ద ప్రశ్న. అసలు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే తోటి బీజేపీ పొత్తు పెట్టుకుంది. అది ఆయనకి ఇష్టం లేదు, సింగిల్గా పోదాము అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి రిపోర్టు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా. ఆ రోజున అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ఏమన్నారు, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా అన్నామలై ఉంటే మేము మీతోటి పొత్తుకు రామని చెప్పి బీజేపీ పెద్దలకు చెప్పాడు. దీంతో బీజేపీ అధిష్టానం ఏం చేసింది, అన్నామలైని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. తెలంగాణలో ఏ విధంగా అయితే బండి సంజయ్ని తప్పించారో ఎలక్షన్ ముందు సేమ్ అలానే అక్కడ అన్నామలైని తప్పించారు. తప్పించి అన్నాడీఎంకే తోటి పొత్తు పెట్టుకుని ఎలక్షన్స్కి వెళ్ళారు. రిజల్ట్ ఏమైంది, ఒక్కటో ఏమో వచ్చింది బీజేపీకి. అధికారంలోకి అన్నాడీఎంకే చాలా దూరంగా ఉండిపోయింది. లాస్ట్కి ప్రతిపక్ష హోదా కూడా లేదు అన్నాడీఎంకేకి. అంటే ఘోరంగా ఆ కూటమి వైఫల్యం చెందింది. ఇప్పుడు అన్నామలై ఏం చెప్తున్నారు, నేను ఎన్నికల ముందే చెప్పాను కదా అన్నాడీఎంకే తోటి పొత్తొద్దు, మనం సింగిల్గా వెళ్దామని చెప్పి మీరు వినలేదు. ఇప్పుడు రిజల్ట్ చూస్తే నేను చెప్పినట్టే జరిగింది కదా, కాబట్టి మీరు అన్నాడీఎంకే తోటి కలిసి ఉన్నంత వరకు బీజేపీ అక్కడ డెవలప్ కాదు అనేది ఆయన ఉద్దేశం. పైగా ఆయన బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే నాటికి తమిళనాడులో బీజేపీ ఓట్ బ్యాంకు 6 నుంచి 7% ఉంటుంది. ఆయన కొంచెం యాక్టివ్గా తీసుకెళ్ళి దాన్ని 11-12%కి పెంచాడు అన్నామలై. అంటే ఎఫెక్టివ్గా పనిచేశాడు. దానికి తగిన విధంగా గుర్తింపు అధిష్టానం ఇవ్వలేదు ఆయనకి. సో ఇవ్వకపోయేటప్పటికీ అప్పటి నుంచి కామ్గా ఉన్నాడు పార్టీలో. ఇప్పుడు ఎలాగో ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ఒక రాజకీయ చదరంగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగా అన్నామలైని బీజేపీ పెద్దలే బయటికి పంపించారా అనేది ఒక అనుమానం ఉంది. ఎందుకు, అక్కడ విజయ్ సీఎం, కొత్త పార్టీ పెట్టి ఆయన వచ్చాడు, సీఎం అయ్యాడు. సో ఇప్పుడు అన్నామలై ఆయన కూడా కొత్త పార్టీ, ఆయన చేత కూడా కొత్త పార్టీ పెట్టించి విజయ్ ఏ విధంగా అయితే స్వచ్ఛంద సంస్థను పెట్టి తన ఫ్యాన్స్ తోటి సామాజిక కార్యక్రమాలు చేసి అధికారంలోకి రాగలిగారో అదే పందాల్లో అన్నామలై చేత కూడా చేయించి ఒక క్రేజ్ పెంచి కొత్త పార్టీకి ఆ పార్టీతోటి పొత్తు పెట్టుకోవాలనేటువంటి ఒక స్కెచ్ ఏమైనా వేశారా బీజేపీ పెద్దలు అనేది ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. సార్, ఇప్పుడు విజయ్కున్నంత క్రేజ్ ఇప్పుడు అన్నామలైకి ఉందంటారా? విజయ్ క్రేజ్ సినిమా క్రేజ్, అన్నామలై క్రేజ్ ఏంటి, ఆయన ఒక ఐఏఎస్ ప్లస్ ఎస్సీ సామాజిక వర్గం ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఆయనకుండే క్రేజ్ ఆయనకు ఉంటుంది. ఇంకొక వైపు బీజేపీ ఉంది కదా, ఇప్పుడు బీజేపీ విజయ్ తోటి పొత్తు పెట్టుకోవాలని చూసింది, కుదరలా, వర్కౌట్ కాల ఎలక్షన్ ముందు. అదే అన్నామలై అయితే అన్నామలై కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళాడు అనుకోండి,
సో అప్పుడు బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అవును పైగా తమిళనాడు ఎన్నికలు ఎంతో దూరంలో లేవు అని చెప్పి స్టాలిన్ చెబుతున్నారు. అవును తమిళనాడుకి సంబంధించి మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, అవి ఎంత దూరం లేదు, 5-6 నెలల్లోనే తేలిపోతుంది విజయ్కి సంబంధించినటువంటి నాయకత్వం ఎలా ఉంది ఏంటి అనేది అని. వచ్చే ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, ఉన్నాయి వాటితో పాటు తమిళనాడుది కూడా వచ్చే అవకాశం ఉందనేది ఇప్పుడు రాజకీయాల్లో బాగా చర్చ జరుగుతుంది, ఢిల్లీలో కూడా చర్చ జరుగుతుంది. ఆ దిశగా బీజేపీ వాళ్ళు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? దాంట్లో భాగంగానే అన్నామలై చేత కొత్త పార్టీ పెట్టిస్తున్నారా? ఇప్పుడు బీజేపీని బలోపేతం చేసుకోవచ్చు, కానీ అక్కడ గ్రౌండ్ బీజేపీకి అనుకూలంగా లేదు. అవును గోబ్యాక్ హిందీ నినాదం బాగా పనిచేస్తుంది అక్కడ తమిళనాడులో. అలాంటప్పుడు బీజేపీని ఆదరించే అవకాశం లేదు కదా. లేదు కాబట్టి ఆల్టర్నేటివ్గా ఈ అన్నామలై పార్టీని డెవలప్ చేస్తున్నారా విజయ్ పార్టీకి ప్యారలల్గా, దాంతో పొత్తు పెట్టుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి. అంటే ఇదంతా కూడా బీజేపీ నెక్స్ట్ రాబోయేటువంటి మధ్యంతర ఎన్నికల కోసం వేస్తున్నటువంటి ఒక స్కెచ్ కింద తమిళనాడు రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో అన్నామలై విజయ్ని ఢీకొంటాడా, లేకపోతే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ని ఆయన్ని ఢీకొంటాడా? అసలు ఈ స్ట్రాటజీ బీజేపీది ఏంది అనేది ఇంకా కొంచెం టైం గడిస్తే కానీ చెప్పలేము. ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో ఉంది. బీజేపీ వాళ్ళే ఆయన చేత పార్టీ పెట్టేస్తున్నారు అనడానికి 5 పేజీల నోటు వాళ్ళకి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇవ్వటమే మనకి అర్థమవుతుంది యాజ్ ఆఫ్ నౌ. బీజేపీ తోటి విడిపోయి ఆయన కొత్త పార్టీ పెట్టేంత వ్యతిరేకత బీజేపీ మీద అన్నామలైకి లేదు, కానీ వెళ్ళి పెడుతున్నారంటే డెఫినెట్గా బీజేపీ ఒక పావులు కదుపుతుంది. సో సౌత్లో తమిళనాడుని హోల్డ్ చేయాలి, ఎలాగో ఆంధ్రప్రదేశ్ బీజేపీ భాగస్వామితో ఉన్నటువంటి ఎన్డీఏ ఉంది. సో తమిళనాడుని తెలంగాణలో ఎలాగో మేము వస్తామని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్కి. సో తమిళనాడుని కూడా హోల్డ్ చేయాలి అనేటువంటి స్కెచ్ అయితే వేశారు. అది రాబోయే రోజుల్లో ఎంత వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.